నల్లత్రాచులా మెలకలు తిరుగుతూ సాగిపోయే నేషనల్ హైవే మీద రయ్యన దూసుకుపోవచ్చు. భారీ ట్రక్కులైతే అంత స్పీడ్గా వెళ్ళవు, కానీ కార్లు బస్సులను అయితే కంట్రోల్ చేయడం అసాధ్యం. పరిమితికి మించిన వేగంతో దూసుకుపోతూ ప్రమాదాలకు కారణమవుతూ ఉంటారు. ఇప్పుడు అటువంటి వారి ఆట కట్టించడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. అదేవిధంగా టోల్ గేట్స్ దగ్గర ఆగకుండా టోల్ తీసేందుకు కూడా హైటెక్ హంగులు తీసుకురాబోతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. భారత్లో ఉన్న జాతీయ రహదారులకు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ గా పేరుంది. మన దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న 44వ నేషనల్ హైవే పొడవు 4112 కిలోమీటర్లు. కశ్మీరులోని శ్రీనగర్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు 10 రాష్ట్రాలను కలుపుతూ నిర్మించిన ఈ నేషనల్ హైవే దేశంలోనే అతి పెద్దది. దేశంలోని నేషనల్ హైవేల మీద రోజు లక్షలాది వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. వేగంగా వెళ్లే వాహనాల వల్ల ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో ప్రమాదాలు నివారించడానికి రోడ్డు భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. నేషనల్ హైవేస్ మీద వేగ నియంత్రణ కోసం మొదటగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి మధ్య సాగే 44వ నేషనల్ హైవే మీద ప్రయోగాత్మక ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. ఇందులో మొదటి విడతలో హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వరకు ఉన్న 450 కిలోమీటర్ల మేర మల్టీలేన్ ఫ్రీ ఫ్లో వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతి కిలోమీటర్కు ఒక స్పీడ్ రికార్డ్ కెమెరాతో ఓవర్ స్పీడ్ సమాచారాన్ని సేకరించి అటు వాహనదారునికి ఇటు పోలీసులకు అందించే విధంగా టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నారు. These cameras are installed mainly from Adilabad district, which is a border district of Telangana, to Hyderabad. This is almost 220 kilometer project. Very soon we will finish this work. నిర్ధారించిన వేగం కంటే ఎక్కువ స్పీడ్ గా వెళ్లే వాహనాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రతి 5 కిలోమీటర్లకు ఒకసారి రికార్డ్ చేయడానికి డిజిటల్ డిస్ప్లే స్పీడ్ గన్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నింటినీ ఒక కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేస్తారు. ఈ టెక్నాలజీని వినియోగించి ఓవర్ స్పీడ్ వెహికల్ ను ఈజీగా గుర్తించి జరిమానా గురించి సమాచారం అందిస్తారు. వీటి ద్వారా రానున్న రోజుల్లో నేషనల్ హైవేపై వాహనం వెళ్తుండగానే ఫాస్టాగ్ వెహికల్ నెంబర్ ఆధారంగా టోల్ ను వసూలు చేస్తారు. ఇక వాహనాన్ని టోల్ గేట్ దగ్గర ఆపాల్సిన అవసరం ఉండదు. ఇక ముందు టోల్ గేట్స్ కూడా క్రమంగా తొలగిస్తారు. వెహికల్స్ యొక్క ఓవర్ స్పీడ్ ను కంట్రోల్ చేయడం కోసం నేషనల్ హైవే అథారిటీ ఒక వినూత్న ప్రణాళికకు రూపొందిస్తూ ఉంది. హైదరాబాద్ నేషనల్ హైవే 44 అంటే సుమారు హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వరకు 250 కిలోమీటర్ల మేర ప్రతి కిలోమీటర్కు ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేస్తూ స్పీడును గమనించడం కోసం ప్రయత్నం చేస్తాం. మనము హైవే రోడ్ మీద నేషనల్ హైవే 44 మీద ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు ప్రతి కిలోమీటర్ కంటే 5 కిలోమీటర్లకు ఒకసారి ఇట్లా ఫుల్ అంటే మొత్తము డిస్ప్లేతో ఏర్పాటు చేసిన ఒక స్క్రీన్ను ఏర్పాటు చేస్తున్నారు. ఆ వాహనం ఎంత స్పీడ్ మీద పోతుందని తెలియడం కోసము ఒక డిస్ప్లేని ఏర్పాటు చేస్తారు. అయితే ఇది ఓవర్ స్పీడ్లో ఉన్న ఒకవేళ వెహికల్ ఇంతకుముందు మనం చూసాం 104 స్పీడ్ మీద వెళ్తున్న వెహికల్కు ఖచ్చితంగా ముందు ఉన్న సిగ్నలింగ్ ద్వారా దానికి ట్రాఫిక్ పోలీసులకు అనుసంధానం చేయడంతో హైవే స్పీడ్లో అతివేగంగా వెళ్తున్న వాహనాలన్నిటికీ కూడా చాలన్ ఆటోమేటిక్ చాలన్ వేయడం కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. నేషనల్ హైవే అథారిటీ అట్లాగే రోడ్ సేఫ్టీ అథారిటీ రెండు సంయుక్తంగా ఈ పథకాన్ని రూపొందిస్తున్నట్టు, ఈ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇస్తున్నట్టు, అది మార్చి తొలి వారం నుండి ఇది పూర్తి స్థాయిలో అమలులోకి వస్తాయని చెప్పిన అధికారులు చెప్తున్నారు. ఈ కొత్త పథకాన్ని రూపొందించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం అయితే నేషనల్ హైవే 44కు సంబంధించిన దాంట్లో ఎవరీ కిలోమీటర్కు ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేయడం, దానికి 5 కిలోమీటర్లకు ఒకసారి అంతే నియంత్రణ లేకుండా అంతే స్పీడ్గా వస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మనకు కనబడుతున్న డిస్ప్లేలో వస్తున్న దాని ప్రకారం స్పీడ్గా వెళ్తున్న వాహనాలకు రానున్న రోజుల్లో ఆటోమేటిక్గానే చాలన్ పడబోతుందని చెప్పని అధికారులు చెప్తా ఉన్నారు. మరి ఈ ఓవర్ స్పీడ్ వెహికల్స్కు కట్టడి చేయడం కోసం ఏదైతే నేషనల్ హైవే అథారిటీ తీసుకున్న ప్రయోగం ఫలిస్తుందా లేదా అన్నది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, నేషనల్ హైవే 44 నుండి. టెక్నాలజీతో వాహనదారుల సేఫ్టీపై దృష్టి పెట్టారు జాతీయ రహదారుల సంస్థ అధికారులు. ఓవైపు రోడ్డు విస్తరణ పనులు చేపడుతూనే మరోవైపు ప్రజల భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాదాల సంఖ్య తగ్గించడమే లక్ష్యంగా ఈ మోడల్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు.